హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి కారప్పొడి చూపిద్దాం అనుకుంటున్నాను. అది కారప్పొడి అంటే కందిపొడి అన్నమాట. కందిపొడికి కావాల్సినవన్నీ చూపిస్తానండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. కొంచెం 3 స్పూన్లు పెసరపప్పు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను. ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. కొన్ని మిరియాలు తీసుకున్నాను. కొంత కరివేపాకు తీసుకున్నాను. మిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మేము ఇంకోండి ఒక 20 మిరపకాయలు తీసుకున్నాను. దీనికి 20 మిరపకాయలు పడతాయి. ఇవన్నీ మనం ఇప్పుడు పేనం పెట్టుకుని పేనం పెడుతున్నాను. ఇవన్నీ వేపుకున్నాను ఒక్కొక్కటి. కానీ వేపుకోవడానికి కొంచెం ఇదిగోండి నువ్వుల నూనె వాడతాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాం కదండి. కొన్ని వేపుకోవడానికి ఈ గిన్నెలు అయితేనే బాగుంటాయండి. ఇందులో మనం కొంచెం ఎక్కువ కాదు, కొంచెం నువ్వుల నూనె వేసుకుని వేపుకుందామండి. ఈ పొడి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట అండి. వీటెక్కిన తర్వాత మనం ఎండుమిరపకాయలు ఫస్ట్ వేపుకుందామండి. ఇవి బాగా వేపేసుకొని తీసుకుని ఒకటిగా వేపుకుందాం. మాడిపోకుండా వేపుకుందాం. ఇంకొన్ని ఎండుమిరపకాయలు ఈ మాత్రం పడతాయా కందిపప్పుకి, మాడిపోకుండా వేపుకోవాలన్నమాట. నిన్న ఒక సిస్టర్ కందిపొడి ధనియాల పొడి చేసి చూపించా ఆంటీ అందండి. అలాగే అమ్మ చేసి చూపిస్తాను అని అన్నమాట. సిమ్లో పెట్టుకుని మిరపకాయలు మనం వేపేసుకుని మాడిపోకూడదు అన్నమాట. పట్టిన కదండి తీసేసుకున్నాను. వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇందులోనే జీలకర్ర, కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాము. ఇది గాను నూనెతో కానీ మనం నెయ్యితో కానీ వేసుకు తింటే బాగుంటుందండి. ఇందులోనే కరివేపాకు కొంచెం, ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎంతోసేపు కాదండి, తొందరగా అయిపోతే తింటే కమ్మగా ఉంటుందండి. ఈ ధనియాల పొడి అనగా, కందిపొడి అనగా, కారపొడి అనగా, పల్లీ పొడి అనగా నేను ఒక్కొక్కటిగా మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ఎల్లుల్లిపాయలు ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నానండి. చితకొట్టుకోవాలన్నమాట అండి. పచ్చ చితకొట్టుకుని కొంచెం అలా ఫ్రై చేసుకుని ఆ ఎల్లుల్లిపాయలో ఉన్న నీరు కొంచెం పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇవి త్వరగా అయిపోతాయి. కందిపప్పు జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని మనం వేపుకోవాలన్నమాట అండి. ఆ కందిపప్పులోని మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది పచ్చిశనగపప్పు వేస్తారు. నాకైతే పచ్చిశనగపప్పు వేసుకున్నది నచ్చుతుంది. పచ్చిశనగపప్పు వాసన వస్తుందేమో నాకు అనిపిస్తుంది. నేనైతే ఇలా ఒట్టి కందిపప్పే చేస్తాను. కొంచెం పెసరపప్పు ఈ మధ్యన వేస్తున్నాను అన్నమాట అండి. వేగిపోయాయి కదండి. ఇవి కూడా చాలండి మాత్రం అండి. ఇవి కూడా తీసేసుకున్నాను. ఇవి కూడా పక్కన తీసేసుకున్నాం. చాలా ఇప్పుడు మనం ఈ కందిపప్పు చాలా సిమ్లో పెట్టుకుని వేసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నమాట అండి. ఈరోజు కందిపొడి చూపిస్తాను. మళ్ళీ ఇంకొక రోజు నేను ధనియాల పొడి కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా పాతకాలపు వంటలేండి. ప్రతి ఒక్కళ్ళ తల్లులు చేసినవే. అమ్మమ్మలు నానమ్మలు కూడా చేసినవండి. మనం కొత్తగా ఏమి చేయట్లేదు. మన అమ్మమ్మల్ని నానమ్మల్ని మన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. ఇవి చేసుకుని మా అమ్మగారు చేశారు ఈ వంటలో, మా అమ్మమ్మ చేసింది, మా నానమ్మ చేసింది అంటున్నాం కదండి. నేనే కదండి, అందరూ కూడా అలాగే చెప్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ ఆన్ చేయండి, అందరూ అలా చెప్తారు. ఎందుకంటే ఇవి కొత్తగా చేసి ఏమీ కాదు. మన అమ్మమ్మలు చేసినవి, మన నానమ్మలు చేసినవి, మన అమ్మ చేసినవండి. దీని ద్వారాగా ఏంటంటే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామని నేను సంతోషిస్తున్నాను అన్నమాట అండి. ఇప్పుడు మా తల్లిగారు ఉన్నారు. మా తల్లిగారు చనిపోయారు అన్నమాట అండి 2012లో. ఆవిడని గుర్తు చేసుకుంటున్నాం కదండి. మా అమ్మగారు చేసేవారు ఈ పొళ్ళు, మా అమ్మగారు ఈ కూరలు ఎలా చేసేవారని. అలాగా ఈ రోజులు చాలా భయంకరమైన దినాలండి. ఎవరు చూడట్లేదండి.
ఈ వంటల వల్ల కూడా మన అమ్మమ్మల్ని, మన నానమ్మల్ని, మన తల్లిని కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే వారిని గుర్తు చేసుకుంటున్నట్టే మనం. నేను అలా అనుకుంటానండి. దాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తాను. మా అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మా అమ్మగారికి నేనన్నా కూడా, మేము ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురులో కూడా ఎక్కువ నేనంటే ఇష్టం అన్నమాట అండి మా అమ్మగారికి. అలాగా మా అమ్మగారికి ప్రతిరోజు నేను చనిపోయారు, 2012లో చనిపోయారు. ఏ రోజు తలచని రోజు ఉండదు మా అమ్మగారిని. ఈరోజు మా అమ్మ వండుకునేది, ఈ మధ్యాహ్నం అయితే ఇప్పుడు టీ తాగేది అని ప్రతిరోజు గుర్తుకొస్తూ ఉంటుందండి. తల్లిదండ్రులు ఎవరికి గుర్తుకురారు, కానీ నాకు మరీ ఎక్కువ గుర్తుకు వస్తారు మరి మా తల్లిగారు. అంతే తప్ప ప్రతి తల్లులు వండే వంటలేండి. ఇలా లో ఫ్లేమ్లో ఇవన్నీ చక్కగా వేపేసుకోవాలన్నమాట. వేపుతూ ఉన్నప్పుడు మనకి కొంచెం వేపినప్పుడు 50% వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. కందిపొడి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా నాకు వస్తుంది, వేగుతుంది కదండి. ఇది కూడా సింపుల్గా చేసుకునేవండి. ఇవి కూడా రానోళ్ళు కొంతమంది ఉండొచ్చు, అందరూ చేస్తున్నారు అంతే. ఇందులో కొత్త రకం ఏమీ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. కొంతమంది గుల్ల శనగపప్పు కూడా వేసుకుంటారు, కొంతమంది శనగపప్పు, పచ్చి శనగపప్పు కొంచెం వేసుకుంటారు, పెసరపప్పు కొంచెం వేసుకుంటారు, కందిపప్పు కొంచెం. ఈ 3 కలిపి చేస్తారు. 3 కలిపితేనే నాకు అంతగా నచ్చదండి, ఎందుకంటే 3 ఫ్లేవర్స్ ఒక దాంట్లో వేసుకుంటారు. కందిపొడి అంటే కందిపొడి ఒక్కటే వేసుకోవాలండి. అందులో కొంచెం 2-3 స్పూన్లు వేసుకోవాలి తప్ప పెసరపప్పు ఎక్కువ వేసుకోకూడదు అన్నది. ఇవన్నీ బాగా వేగిపోతున్నాయి కదండి. వేగిపోయాక ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసుకుంటే ఈ వేడికి పెసరపప్పు కూడా మనకి వేగిపోద్ది అన్నమాట అండి. ఇదిగోండి పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. అంతా కదండి కొంచెం. ఇదిగోండి వేగిపోతుంది కదండి. బాగా వేగిన తర్వాత వేగిపోయిందండి. మొత్తం అంతా కూడా ఈవెన్గా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. మళ్ళీ పొడి చేశాక మీకు చూపిస్తానండి. ఇవన్నీ ఇప్పుడు చల్లారిపోయినాయి కదండి. కందిపప్పు ఇవన్నీ ఇంకో మిక్సీ జార్లో వేసుకుని మనం పొడి చేసేసుకుందాం. పొడి చేసాక చూపిస్తానండి. ఇప్పుడు మిక్సీ చేస్తాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. మనం ఈ ఉప్పు మనం కల్లుప్పు వేపుని పొడి చేసుకున్నాను. ఇవ్వండి సాల్ట్ వేసి మనం మిక్స్ చేసుకుందాం. సరిపడి అంత. పొడి చేశాక చూపిస్తాను. చల్లారిన తర్వాత కందిపొడి చేశానండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. మనం ఒక స్పూన్నర వేసుకున్నాం కదండి. కొంచెం గాను నూనె వేసుకుని చాలా బాగుందండి. ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయండి. మీరు కూడా కందిపొడి ఎలా చేసానో చూపించాను కదండి. మీరు కూడా ఒకసారి చేసుకుని ట్రై చేయండి. నా ఛానల్ చూస్తున్నారు కదండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని టచ్ చేయండి. ఇంకా నేను ముందుకు వెళ్ళాలంటే నా వీడియోస్ చూడండి. రేపు మళ్ళీ ఇంకో పొడి తయారు చేసి మీకు చూపిస్తానండి.